ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారిపోయాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులను సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. వైసీపీ ఇప్పటికే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతూ ఉండగా జనసేన, టీడీపీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఉమ్మడి శ్రీకాకుళంలో కీలక నియోజకవర్గమైన పలాస నుండి కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగబోతున్నారు? బలమైన పోరాటాలతో పలాసలో అసాధారణ ప్రజాబలం సొంతం చేసుకున్న డాక్టర్ దుర్గారావు పేరు పరిశీలనలో ఉందా? దుర్గారావు కూటమి అభ్యర్థి అయితే తెలుగుదేశం కూడా సపోర్ట్ చేసేందుకు సంసిద్ధంగా ఉందా? ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా జరగాలంటే దుర్గారావు కూటమి అభ్యర్థి అయితేనే సాధ్యమా? రాజకీయ పరిశీలకులు ఏం చెబుతున్నారు? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పలాస అసెంబ్లీ నియోజకవర్గం బీసీల కంచుకోట. అక్కడ ఎవరు విజయం సాధించాలన్నా బీసీల సపోర్ట్ తప్పనిసరి. ఇప్పటి వరకు అందరూ అక్కడ బీసీ ఎమ్మెల్యేలే గెలిచిన చరిత్ర. అందులోనూ గౌడ, మత్స్యకార కులాలది కీలక పాత్ర. పలాస, మందస, వజ్రపు కొత్తూరు ఈ నియోజకవర్గం పరిధిలో ఉంటాయి. జీడి పిక్కల వ్యాపారానికి కేంద్ర స్థానం కావడంతో ఆ వ్యాపారుల హవా రాజకీయాల్లోనూ ఉంటుంది. 2009 పునర్విభజనకు ముందు సోంపేట అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. ప్రస్తుతం పలాస పేరుతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక్కడి రాజకీయాలు హాట్గా మారిపోయాయి. ఈ నియోజకవర్గాలకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా 12 సార్లు గౌడ కులస్తులు గెలిచారు. 2019లో గెలిచిన అప్పలరాజు ఏపీ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. కాంగ్రెసేతరులదే పలాసలో ఎక్కువసార్లు విజయం. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా మత్స్యకార, కళింగ, గౌడ కులస్తులు ఎక్కువగా ఉంటారు. కమ్మవారి ప్రభావం కూడా జీడిపిక్కల వ్యాపారంలో ఉంటుంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ 19% ఓట్లు లభించాయి. 2019 ఎన్నికల్లో జనసేన కూడా గట్టి ప్రభావం చూపింది. అయితే ఈసారి జనసేన బాగా బలం పెంచుకుంది. అలాగే తెలుగుదేశం కూడా పొత్తులో ఉంది. దీంతో ఈసారి పలాస నుంచి ఎవరు పోటీ చేస్తారు, కూటమి అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించితే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నది రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పలాసలో జనసేన గెలుపు ఖాయమైనట్టే అని ఒకవైపు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంటే ఇక్కడ పొత్తులో టికెట్ ఎవరికి వస్తుందన్న చర్చ ఇంకోవైపు సాగుతోంది. ఎందుకంటే టీడీపీ నుంచి, జనసేన నుంచి ఆశావహులు టికెట్ తమకే దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. అయితే పవన్, చంద్రబాబు టికెట్ల కేటాయింపులో పలాసను ఎవరికి కేటాయిస్తారు, జనసేనకా, టీడీపీకా అన్న ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఇక్కడ టీడీపీ నుంచి, జనసేన నుంచి టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల బలాబలాలు, అలాగే జనసేన, టీడీపీ పార్టీల బలాబలాలను ఒకసారి చూస్తే శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఉద్దానం ప్రాంతంలో ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలు ఉన్నాయి. జనసేనాని పోరాటంతో ఉద్దానం కిడ్నీ బాధితులకు న్యాయం జరిగింది. అదేవిధంగా 200 పడకల ఆసుపత్రి నిర్మాణమైంది. డయాలసిస్ కేంద్రాలు వచ్చాయి. తితిలి తుఫాను సంభవించినప్పుడు ప్రతి గడప గడపకు తిరిగి ఓదార్చారు. పవన్ కళ్యాణ్కు, అలాగే జనసేన పార్టీకి ఈ ప్రాంతంలో అనూహ్యమైన స్పందన ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు సుదీర్ఘకాలంగా సేవ చేస్తూ అండగా నిలబడ్డ డాక్టర్ దుర్గారావుపై ఆదరణ ఉంది.
పలాస విషయానికొస్తే పలాసలో టీడీపీ ఇన్ఛార్జి గౌతు శిరీష రాజకీయంగా బలమైన కుటుంబ నేపథ్యం, అపారమైన ధనరాశులు ఉన్నప్పటికీ 2014-19 మధ్య కాలంలో శిరీష భర్త, ఆయన బంధువులపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో మళ్లీ శిరీష అంటే వ్యాపార వర్గాలు హడలిపోతున్నాయి. మళ్లీ శిరీషకు అవకాశం ఇస్తే పాత రోజులు తప్పవన్న భయాందోళనలో ఉన్నారు వారంతా. ప్రశ్నించే తత్వం కలిగిన ఉద్దానం ప్రాంతం ప్రజలతో పాటు పల్లపు ప్రాంతంలో ఉన్నవారు కూడా ఆమె నాయకత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మొదట 4 సంవత్సరాలు నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ఎన్నికల దగ్గర పడ్డాక వైసీపీ నుండి వచ్చిన రెబల్స్తో కార్యక్రమాలు చేస్తూ అధికార పార్టీని నిలువరించడంలో వెనుకబడిపోయింది గౌతు శిరీష. మంత్రిని నిత్యం పశువుల మంత్రి అని తిట్లదండకం తప్ప అవినీతి అక్రమాలను వెలికి తీయడంలో మౌనం దాల్చింది. పలు సర్వేలలో వెనుకబడ్డం వలన అధినాయకత్వం ఆమె అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టేసింది. మత్స్యకార వర్గానికి చెందిన జుత్తు తాతారావు పోటీకి ముందుకు వచ్చినప్పటికీ ఆయనకు ప్రోత్సాహం లేదు. ఇది పలాసలో టీడీపీ పరిస్థితి. ఇక జనసేన విషయానికొస్తే పలాసలో ఆ పార్టీకి తిరుగులేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. జనసేన పార్టీ దూకుడుగా ఉంటూ అధికార పార్టీకి చెమటలు పట్టిస్తోంది. టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ సమన్వయకర్త డాక్టర్ దుర్గారావు టీం గత 4.5 ఏళ్లుగా నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ స్థానిక మంత్రి, ఆయన అనుచరులు చేస్తున్న అవినీతి అక్రమాలపైన గట్టిగా నిలదీస్తున్నారు. పలాస ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించమని ఎన్నో పోరాటాలు చేశారు డాక్టర్ దుర్గారావు. సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతులు చేసి అధికార పార్టీ చేత పనులు చేయించిన సందర్భాలు ఉన్నాయి. నియోజకవర్గం కోసం అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ అధికారం లేకపోయినా, పదవులు లేకపోయినా తమ ప్రాంతానికి పాలకపక్షం కూడా చేయలేని విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేశారని పలాస ప్రజలు డాక్టర్ దుర్గారావును అభినందిస్తూ ఆయన అడుగులో అడుగులు వేస్తున్నారు. ఒక్క జనసేన మాత్రమే కాదు, అన్ని పార్టీల్లోనూ డాక్టర్ దుర్గారావు పోరాట పటిమను మెచ్చుకునేవారు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన కమిట్మెంట్ ఏంటన్నది. సుదీర్ఘకాలంగా ఎటువంటి పదవీకాంక్ష లేకుండా జనసేనతోనే ప్రయాణం సాగిస్తున్నారు డాక్టర్ దుర్గారావు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీకి అంకితమైపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. జనసేన పేటెంట్ అయిన ఉద్దానం కిడ్నీ బాధితులకు మిషన్ ఉద్దానం పేరిట చాలా వైద్య సేవా కార్యక్రమాలు అందించారు. వంశధార ఎడమ కాలువ రైతులకు సాగునీరు కోసం పోరు సలిపి అధికారులతో కలిసి కాలువగట్టుల వెంబడి తిరిగి కొంతవరకు సఫలీకృతమయ్యారు. అసంపూర్తిగా ఉన్న ఆఫ్షోర్ జలాశయం కోసం సుదీర్ఘ పోరాటమే చేశారు. జీడి పంట మద్దతు ధర కోసం రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలు ఇవ్వడం, పార్టీ అధినేత దృష్టికి తీసుకుని వెళ్లడం చేశారు. మత్స్యకారుల సమస్యలు, ప్రధానంగా నిర్మాణం ఆగిపోయిన జెట్టీల కోసం మంత్రిని నిలదీయడం, గిరిజనులకు ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం పాటుపడ్డారు. నియోజకవర్గంలో అన్ని వర్గాలలో ప్రస్తుతం నానుతున్న పేరు డాక్టర్ దుర్గారావు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఈయన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. పలాస సీటు దుర్గారావుకి ఇచ్చేందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. పలాసలో కూటమి తరపున జనసేన పోటీ చేస్తుందని, అభ్యర్థిగా డాక్టర్ దుర్గారావు బరిలోకి దిగడం ఖాయమన్న వాదనలు రాజకీయ వర్గాల్లో సైతం వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, అందరినీ కలుపుకునే నేతగా, అందరిలో కలిసిపోయే నేతగా దుర్గారావుకు గుర్తింపు ఉంది. కూటమి అభ్యర్థిగా దుర్గారావు అయితే తెలుగుదేశం క్యాడర్ కూడా కలిసి పనిచేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఓటు ట్రాన్స్ఫర్ 100% జరుగుతుందని చెబుతున్నారు. చూడాలి మరి పలాస రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.